అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెలివేశారు, షర్మిలను వెలివేశారు. షర్మిలమ్మ అడిగింది భారతి ఎందుకు క్షమాపణ చెప్పదని. అందరికీ క్షమాపణ చెప్తే వాళ్ళే పురమాయించారు. వాళ్ళు ఎందుకు క్షమాపణ చెప్తారు? పురమాయించేది వాళ్ళే. అపూర్వ జంట, అర్జున్ సినిమాలో ఒక జంట ఉంది. వాళ్ళు భార్యాభర్త ఇద్దరు కలిసి దేశాన్ని నాశనం చేస్తుంటారు. ఇక్కడ ఇద్దరు కలిసి భారతి జగన్ రెడ్డి ఏర్పాటు ద్వంద్వ దయ్యాల మాదిరి పట్టినారు ఈ రాష్ట్రానికి. ఇద్దరు పట్టి పిలిచే భూతాలు. బీజేపీ వెనకేసుకొచ్చుకుందన్న దానికి వెనకేసుకొచ్చుకోలేదానికి రాజకేశ్వరరెడ్డిని ఈడీ పోయి ఎంక్వైరీ చేసింది. లోపల సినిమా స్టార్ట్ అయింది, వీళ్ళు స్టార్ట్ అయింది. ఫైనల్ అరెస్ట్ గ్యారంటీ. నేను మొన్న చెప్పిన, ఇప్పుడు ఈడీ కేసులు గ్యారంటీ అరెస్ట్ కాబోతున్నాడు. కేజ్రీవాల్ కంటే ఇంత దొంగ. కేజ్రీవాల్ ఇంతైతే ఇంత చేసినాడు దొంగతనం అన్ని దానిలో. గాలి జనార్దన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి పదవి కాలం పోయింది కూడా. ఆ దాంట్లో జనార్దన్ రెడ్డి చేసినది ఇంత, ఈయన చేసినది ఇంత. ఆమె శ్రీలక్ష్మి ఆమె బెయిల్ పిటిషన్ కూడా రద్దయింది సుప్రీంకోర్టు కారణంగా. దాంట్లో కూడా ఈయనే. వీళ్ళు 400 కేజీ బంగారు కొనేదట. బంగారు తల్లి భారతి 400 కేజీలు మాత్రమే ఈ సరా లెక్క. కాబట్టి వీళ్ళ గురించి ఒక బుక్ రాయొచ్చు. మహాభారతం కంటే వీళ్ళు గొప్పలు. ఇంత బుక్ మహాభారతం ఇంతైతే వీళ్ళ బుక్ ఇంత ఉంది. ఏమన్నాడు ఎవరు చూడండి. ముందు ఆయనకు థాట్ ఉంటే కదా తీసేది. అయిపోయినాడు సినిమా. పార్టీ డైనోసార్ కాబోతుంది. వేరు పురుగు పట్టింది. వైఎస్ఆర్ పార్టీకి వేరు పురుగు పట్టినది. వాళ్ళ అంగముడి తోకలు తొండాలన్నీ అన్ని డెడ్డుగుడు మంది తగులుకొని ఉన్నాయి. అన్నీ పోయేటే. రేపు లోకల్ బాడీలో తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి. రాబోయే 8 నెలల్లో లోకల్ బాడీ సినిమా 100/100 మా యొక్క పరిపాలన మరింత సుముఖంగా ఉంటుంది. మోడీ గారి పరిపాలన అనుకుంటుంది. మోడీ ఆధ్వర్యంలో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అన్నీ అనుకూలంగా జరుగుతాయి. ఎలక్షన్ సజావుగా జరుగుతుంది. పార్టీ అంతరించిపోతుంది. జైలుకు పోతాడు. అందరికీ ఉంది దరిద్రమంతా. రైట్. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సూపర్ 6 కూడా మొదలుపోతుంది. దానికి కేంద్ర సపోర్టు. పోలవరానికి కేంద్రం సపోర్టు. అమరావతికి కేంద్రమే. అమరావతి మాదే, పోలవరం మేమే కట్టేది కేంద్రం. అది కాకుండా రైల్వే జోన్, అది కూడా కేంద్రం వైజాగ్ రైల్వే జోన్ ప్రకటించింది. దానికి ఆఫీసర్ను ప్రకటించారు. అదే కాకుండా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, దానికి 12,000 కోట్లు సపోర్టు. అదే కాకుండా మన కొప్పర్తికి 2,500 కోట్లు గవర్నమెంట్ ఫస్ట్ దశలో క్లస్టర్ కింద. ఓర్వగల్లుకు మరొక అది కర్నూలు దగ్గర ఉండే ఓర్వగల్లుకు 2,500 కోట్లు. అంటే అట్లా క్లస్టర్లు కూడా పెంచాలా. ఏ రంగాన్ని కూడా అందరికీ పెంచుతూ విద్య పెంచాలా, హెల్త్ పెంచాలా, ఉపాధి పెంచాలా, ఉద్యోగం పెంచాలా, శాంతి భద్రత పెంచాలా, విదేశాలతో సఖ్యత పెంచాలా, జీడిపి పెంచాలా, ద్రవ్యోల్బణం తగ్గియాలా, ఆస్తుల కల్పన పెంచాలా. ఆస్తుల కల్పన కూడా జరగాల. రఘురామ్ రాజన్ గారు చెప్పినారు, ఎవరైతే, మళ్ళీ ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పినా, మీరు కూడా వినిటారు, ఎవరైతే విదేశాలతో సఖ్యతగా ఉంటూ దేశ రక్షణ కాపాడుతూ నక్సలిజాన్ని టెర్రరిజాన్ని తగ్గిస్తూ జీడిపి పెంచుతూ ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తూ వసతుల కల్పన పెంచి ఆస్తుల కల్పన చేస్తారో, ఉద్యోగ ఉపాధి స్థాపన చేస్తారో, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ చేస్తారో వాడే మోడీ అని చెప్పినాడు. 100% సక్సెస్, మరింత సక్సెస్. ఫారిన్ వాళ్ళతో కూడా టైప్ బాగుంది. యూనివర్సిటీలు పెరిగినాయి, విశ్వవిద్యాలయాలు అంటే ఇన్స్టిట్యూషన్లు పెరిగినాయి, మెడికల్ కాలేజ్ పెరిగినాయి, ఐఐటి పెరిగింది, ఐఐఎం పెరిగింది, సెంట్రల్ యూనివర్సిటీ పెరిగింది, సాంస్కృతిక యూనివర్సిటీ పెరిగింది, వేద పాఠశాలలు పెరిగినాయి. హెల్త్ ఆయుష్మాన్ భారత్ కార్డు కింద 5 లక్షల వైద్యం ఇండియాలో ఎక్కడైనా. అది రేపు రాబోయే రోజుల్లో 10 లక్షలు జరగబోతుంది. ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే 1.5 లక్ష, ఆసుపత్రులు జరిగితే ఫ్రీ. ఎవరు ఉండరు, అనాథగా పడిపెట్టారు. ఎవరు ఇవ్వాలా వాళ్ళను? ఎవరు చేర్చాలా? ఎవడు అంబులెన్స్ వచ్చి చేర్చకపోతుంది. 1.5 లక్ష వైద్యం. ఎన్నో యాక్సిడెంట్ జరుగుతున్నాయి హైవే మీద. పేదోళ్ళు చనిపోతున్నారు. పెద్దోళ్ళు అంటే ఎట్లా ఒకటి రికవర్ అవుతారు. వాళ్ళని కూడా ఆలోచించి ఫస్ట్ 1.5 లక్ష వైద్యం. ఆ తర్వాత వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళు వస్తారు, మిగతాది వాళ్ళు చూసుకుంటారు. ఇది జరుగుతూనే ఉండాలా. ఇష్టం వచ్చేట్టు విధ్వంస పాలన. గతమంతా జగన్ రెడ్డి విధ్వంస పాలన చేసినాడు. దాన్ని వికసిత పాలనగా మార్చాలా, విశిష్టత పాలనగా మార్చాలా. నేనైతే సింపుల్గా చెప్తున్నా, విధ్వంస పాలన నుంచి విశిష్టతగా మార్చాలా. మేము దాన్ని విశేషంగా మార్చాలా. చివరికి భారత వికాసం జరగాల, ఆత్మనిర్భర్ ప్యాకేజ్ జరగాల. మోడీ గారి ఆధ్వర్యంలో ఉండబట్టే
ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కు మోక్షం జరిగింది. అదే పక్కన తెలంగాణ, ఆ పక్కన కర్ణాటక, ఆ పక్కన తమిళనాడు, అక్కడ లేదు మోక్షం. డబల్ ఇంజన్ అవసరం, మేము అవసరం, మా పార్టీ అవసరం, మా మోడీ గారు అవసరం. ఇది మా ఉద్దేశం. మేము చేయాల్సినంత చేసేదానికి ఒక గొప్ప నాయకత్వం, ఆలోచన విధానం. యుద్ధంది కూడా మళ్ళీ చెప్తున్నా, యుద్ధంలో కూడా పైచేయి. వాళ్ళు అరిచి గీపెట్టినా, వాళ్ళు తలకిందులైనా ప్రతిపక్షం ఒప్పుకోదు. ఇది ప్రధాన ఉద్దేశం. 11 ఏళ్ళ పన్న మీరు ఏమన్నా పర్సన్ ఉంటే అడగండి. అసలు అది ఉద్దేశం ఏమంటే, నేను ఆలోచన చేసిన అతని యొక్క ఆలోచన ఏమంటే అమరావతి కట్టేదే అతనికి ఇష్టం లేదు. ఇష్టం లేదు కాబట్టి ఏం చెప్పాలా, ఏదో ఈ కారు కూతలు కుయ్యాలా. కారు కూతలు కూస్తే వాళ్ళకేదో కమ్మోళ్ళ కోసం కడతారు అని పేరు చెప్పి బ్రేక్ కొట్టి, తద్వారా రాష్ట్రమంతా అది వాళ్ళ కోసమా అనుకునేటట్టుగా చేసి ఆ అమరావతిని ఆపి, ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో, సెంట్రల్ సపోర్ట్ చేస్తుందో రాకుండా చేసేదానికే ఈ అతికూతలు, ఈ కారు కూతలు కూర్చునేది. అది లోకల్ కామెంటు. అక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే చేయాలంటే మేము ఒప్పుకోవడంలే. అందరికీ అక్కడ ఉండే వాళ్ళకు అవకాశం, ఉద్యోగ అవకాశం కలిగలేదు, ఆరోగ్య అవకాశం కలిగలే. దానికి వాళ్ళకు ఏమి చేయడంలే. వాళ్ళ విద్య తీసేసినారు, వాళ్ళ పొల్యూషన్ వచ్చినా పట్టించుకోవడంలే. అది లేబర్ డిపార్ట్మెంటు ఉద్యోగానికి సంబంధించిన విషయము. అది ఓపెన్గా అహింసా సిద్ధాంతంలో బ్రిటిష్ వాళ్ళను పారదోలేం. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే దరిద్రంగా వాళ్ళ ఆలోచన ఉంది. కాబట్టి దీనికి సరైన చెక్కు కరెక్ట్గా జరుగుతుంది. పేదోళ్ళ కోసం ఫైట్ జరుగుతుంది. అంతే, అందరు టీం కదా. ఆ యొక్క దాంట్లోనే ఆ కుండలో ఉడికిన అన్నమే కదా. సజ్జల కొడుకు, మొన్నటి వరకు విజయసాయిరెడ్డి, ఆ తర్వాత మహానుభావుడు వాడు రాజకేష్ రెడ్డి, వీళ్ళందరూ ఒక దొంగ టీం అంతా ఒక ప్లానప్. ఈ రాష్ట్రాన్ని బాగు చేయకూడదు. సింపుల్ భాష, హీరోయిజం జరుగుతుంది, వాళ్ళ విలనిజం జరగలే. ఆ విలనిజం వల్ల జరిగే మాటలు విధ్వంస పాలన, విలనిజం పాలన అది పోవాల. ఈ రాష్ట్రం బాగుపడాలి. రెడ్ బుక్ కొమ్మినేని శ్రీనివాసరావు అతి కూతలు కూసినా కూడా ఇంకా సాఫ్ట్గా ఉండాలా. ఇదేమి చెంపకు దెబ్బ కొడితే గాంధీ చెప్పినట్టు ఈ చెంప కొట్టించిన దానికి ఎవరు లేరు. ఏం ఆ పాలన ఏం లేదు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ రిచ్చలో అతని అరెస్ట్ జరిగింది. అతను గతం ఏం మాట్లాడతాడు, ఇప్పుడేం మాట్లాడతాడు. అతను కూడా ఆ ఉడికిన అన్నంలో ఒక భాగమే, ఆ కుండలో భాగమే. వాళ్ళకు మంచి చేయాలని ఏం ఆలోచన లేదు. జగన్ రెడ్డి 10 లక్షల కోట్ల అప్పు నీతి ఆయోగ్ చెప్పింది. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో అప్పు కట్టని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఏపీ. ఈ జగన్ రెడ్డి పాలన ఏం సజ్జల రామకృష్ణానికి తెలుదా? సారాయి ఆ విధంగా సారాయిని అమ్మొచ్చున్నా, అట్లా వాళ్ళ ఆఫీసులను పెట్టి అమ్మొచ్చున్నా. ఇసుకని వాళ్ళే ఆక్రమించుకున్నారు. ఇల్లు కట్టేటి ఆపినారు. రోడ్లు గుంతలు పురుసలే. కరెంటును పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ను 20 ఏళ్ళ అని ఎగతాళిగా మాట్లాడి 30 ఏళ్ళు చేసినాడు. అమరావతిని ఆపినాడు, పోలవరాన్ని ఆపినాడు, రైల్వే జోన్ ఆపినాడు, కాంట్రాక్టర్లు బిల్లులే, ఉద్యోగస్తులు ఈపీఎఫ్ వాడినాడు, నిరుద్యోగ సమస్య పెంచినాడు, విలేకరులను పట్టుకొని కొట్టాడు. ఎంతమందినో ఒక ఆఫీసర్లను చంపినారు. డిక్కీలో వేసి ఒక అతన్ని తీసుకుపోయి లోపల పడేసి ఇంట్లో దించి డోర్ డెలివరీ చేసిపోయినారు. సుధాకర్ అనే అతను మాస్కులు ఇవ్వలేదన్నందుకు అతన్ని బజార్లో ఈడ్చి చివరికి చంపినారు. దళితులను ఇబ్బంది పెట్టినారు. లేడీస్ను కించపరిచినారు. లోకల్ బాడీ ఎలక్షన్లో ఆక్రమించుకున్నారు. ఒకరిని నామినేషన్ అయ్యకుండా జిల్లా పరిషత్ ఆక్రమించుకున్నారు. పులివెందులలో ఈయన ఉన్నాడు. పులివెందుల భాష నామినేషన్లు వేసిన ప్రతి ఒక్కరిని జీరో చేసినాడు. వార్డు మెంబర్ మొదలుకొని, చైర్మన్ మొదలుకొని, జిల్లా పరిషత్ మొదలుకొని ఏకగ్రీవం చేసుకున్నారు. ఏంది అతను మాట్లాడేది? ప్రజాస్వామ్య పాలన జగన్ రెడ్డి. అందులో భాగమే ఈ యొక్క ఎలక్షన్లు అనుకూలంగా జరుగుతుంది. జరగకూడదని ఆ విధంగా కొమ్మినేని శ్రీనివాసు, ఆ కృష్ణంరాజు అనే విలేకరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.